నమస్కారం. మనందరికీ తెలిసిందే 17వ సెప్టెంబర్ 1948వ తేదీ అనగానే తెలంగాణ చరిత్రలో మరువలేని రోజు. ఆ రోజు నిజాం నిరంకుశత్వానికి తలవంచిన రోజు. ఆ రోజు రజాకార్ల ఆగడాలకు ముగింపు పలికిన రోజు. ఆనాడు 2 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో మువ్వెన్నెల జెండా రెపరెపలాడిన రోజు 17 సెప్టెంబర్. తెలంగాణ స్వేచ్ఛ కోసం రక్తంతో రాసుకున్న ఒక చరిత్ర 17 సెప్టెంబర్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17th మనకేం గుర్తు చేస్తుంది అంటే అణచివేత ఎప్పటికీ నిలబడదు అనేదే మనకు గుర్తు చేసే రోజు. నిజాం రజాకార్ల నిరంకుశం వెనక ఆనాడు కాసిం రజ్వీ తన మాయ మాటలు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ నిజాంను కూడా తప్పుదోవ పట్టించిన రోజులు. మరియు నిజాం ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఆయన ఎదగడం చాలా బాధాకరం. రజాకార్ల దమనకాండ వెనుక అతని పన్నాగము కుట్రలే ప్రధాన కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1947 ఆగస్టు 15th దేశం మొత్తం స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ తెలంగాణ మాత్రం ఇంకా నిజాం బంధంలోనే ఉండడం చాలా బాధాకరం. నిజాం తన రాజ్యం విడిచిపెట్టకుండా స్వతంత్ర దేశంగా ఉండాలని అనేక ప్రణాళికలు అనేక కుట్రలు చేస్తూనే ఉన్న రోజులు ఆ రోజులు. రజాకారులు ప్రజలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి బెదిరించిన రోజులు అవి. మరోవైపు రైతు కూలీల పోరాటాలు సాయుధ పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. అణచివేత ఎప్పటికీ నిలవదు, ఎదురు నిలిచిన గలమే చరిత్ర సృష్టిస్తుంది అనడానికి ఆనాటి పోరాటాలు మనకు నేటికి గుర్తు చేస్తాయి. అవి స్ఫూర్తి ప్రేరణ. రజాకార్ల హింస, ఆయుధాలు లేనిపై దాడులు, గ్రామాలపై దోపుడు, స్త్రీలపై దారుణాలు, పిల్లల కళ్ళ ముందే జరిగిన ఎన్నో అన్యాయాలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. మనందరికీ తెలిసిందే కొల్లూరు, భువనగిరి, నిజామాబాదు రక్తంతో నిండిన గాథలు, చరిత్రలు, కథలు. ఆసుపత్రులు, దేవాలయాలు కూడా రజాకార్ల దాడుల నుంచి తప్పించుకోలేకపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కానీ నిజాం ప్రధాని పై ఆ రోజు ముట్టడి జరిగింది అంటే ప్రజలందరిది ఏ స్థాయిలో ప్రజల ఆగ్రహం ఉందో అది చరిత్రలో లిఖించబడే రోజని తెలియజేస్తున్నాను. ప్రజల కన్నీరుకు చివరికి నిప్పు గండమైంది, అది చరిత్రగా మారిన రోజు అది. రైతు కూలీల పోరాటం, చేతిలో కర్ర గుండెలలో అగ్నిజ్వాలలతో పోరాటం, పేదలు బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు ఆవేదననే ఒక ఉద్యమంగా మారిన రోజులు అవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో పరిస్థితి మారకపోవడం చాలా బాధాకరం. భూస్వామ్య వ్యవస్థ అలాగే ఉంది. దున్నేవాడికి భూమి కరువైన రోజులు అవి. పేద రైతులు బంజారు భూముల్లో సాగు చేయాలని ప్రయత్నించగా భూస్వాములు తీవ్రంగా అడ్డుకున్న రోజులు అవి. తెలంగాణ సాయుధ పోరాటం నిజాంకు వ్యతిరేకంగా సాగింది అనేది అక్షర సత్యం. ఈ పోరాటంలో 4500 మంది తెలంగాణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచన. 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇది 5 రోజులు రక్తపూట చరిత్ర. అది సెప్టెంబర్ 10న నిజాం లొంగిపోవడం అనేది నిజంగా ఆ రోజు శుభసూచకం. అది హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైందంటూ ఆ 5 రోజుల పోరాటం 5 దశాబ్దాల బంధాల నుంచి విడిపోయినట్లుగా మనకు ఆ ఫీల్ వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఇది విముక్తి కాదు, ఇది ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం. ఆనాడు డెక్కన్ రేడియోలో నిజాం ఓటమి అంగీకరించడం తెలంగాణలో ఎంతో పండుగ వాతావరణం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వయంగా భారత సైన్యాన్ని స్వాగతించాడు. హైదరాబాద్ వీధుల్లో త్రివర్ణ పతాకం ఎగిరేసిన క్షణం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు ఆ రోజు. ఇది పేదల పోరాటం, ఇది రైతుల ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం. అణచివేతకు ఎదురుగా నిలబడితే ఆత్మగౌరవం నిలుస్తుంది అనే దానికి నిలువెత్తి నిదర్శనం ఆ పోరాటమే అని తెలియజేస్తా ఉన్నాను. ఈ చరిత్రను మనకెప్పుడుకు నెమరు వేసుకుంటూనే ఉంటుంది. దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. బడుగు బలహీన వర్గాలు హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్ల కోసం ఓ పోరాటం జరుగుతూ ఉంది. దానిని ఆదర్శంగా తీసుకొని పోరాటం చేయాలి. ఐక్యంగా నిలబడితేనే విజయం మనకు వస్తుందని చరిత్ర మొత్తం చెబుతూనే ఉంది. రజాకార్ల తుపాకీని జయించింది ప్రజల ఐక్యత మాత్రమే. నిజాం నిరంకుశత్వానికి ముగింపు పలికినది ప్రజల ఆగ్రహము, ప్రజలందరి ఐక్యంతోనే ఆ ఘనత సాధించడం జరిగిందని. జై బీసీ, జై పూలే.